జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగడి అడ్డ షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 17, టైటిల్ అన్వేషిత. ఇక కథలోకి వెళ్తే, ముంబై నగరం సబర్బ్ కళ్యాణ్ ప్రాంతంలోని ఓ పాత అపార్ట్మెంట్. అది జూలై మాసమేమో. మాన్సూన్ వర్షాలు బాగా పడుతున్నాయి ముంబైలో. అదేంటో మాన్సూన్ సీజన్లో వర్షాలు మొదలైందంటే ముసురు పట్టి ఓ వారం రోజులు కురుస్తూనే ఉంటుంది. సగటు ముంబై వాసులకి ఈ వర్షాలు అలవాటే. స్కూల్స్లకు, కాలేజీలకు వెళ్ళే విద్యార్థుల నుంచి మొదలుకొని ఫ్యాక్టరీస్కి వెళ్ళే కార్మికులు, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగస్తులు వాళ్ళ దినచర్యలు మానుకోకుండా చేతిలో గొడుగు పట్టుకొని ప్రొద్దున్నే ఇంటి నుంచి బయటపడతారు. అందున చేసే ఉద్యోగాలు విశాలమైన ముంబై నగరంలో ఏదో మూల ఉంటాయేమో లోకల్ ట్రైన్ ఎక్కడం తప్పనిసరి. అందుకనేమో ముంబైకి లోకల్ ట్రైన్స్ లైఫ్ లైన్ అని పిలుస్తారు. కళ్యాణ్ నుంచి తానే దాదర్ మీదుగా వీటీ స్టేషన్ వరకు నడిచే లోకల్ ట్రైన్ని సెంట్రల్ లైన్ అని పిలుస్తారు. సాయంత్రం అయిందేమో, అందరూ ఎవరి గూటికి వారు చేరే సమయం. ముంబై సిటీ నుంచి కళ్యాణ్ స్టేషన్లో లోకల్ ట్రైన్ వచ్చి ఆగిందేమో. ట్రైన్లో నుంచి దిగిన వందల కొద్ది ప్రయాణికులతో ప్లాట్ఫామ్ రద్దీగా ఉంది. అడ్డు వస్తున్న జనాల్ని తోసుకుంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి స్టేషన్ ఈస్ట్ సైడ్ ఉన్న ఎగ్జిట్ వైపు వడివడిగా అడుగులేస్తోంది అంజలి. స్టేషన్ బయటకు రాగానే చేతిలో ఉన్న గొడుగు తెరిచి నడక ప్రారంభించింది అంజలి. ఆగకుండా పడుతున్న వర్షాన్ని చూస్తూ అనుకుంది తన మనసులో. 2 రోజుల నుంచి ముసురు పట్టి వాన పడుతూనే ఉంది. తన భర్త రాజేష్కి సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి నిండుకున్న సరుకులు తెచ్చిపెట్టమని, ఒకవేళ వాన ఎక్కువగా పడితే ఏ స్విగ్గీ మార్ట్లోనో ఆర్డర్ ప్లేస్ చేయమని చెప్పింది. ఆయన చేశారో లేదో ఇలా ఆలోచనలతో వడివడిగా తన అపార్ట్మెంట్ వైపు నడుస్తోంది అంజలి. ఇంతకీ అంజలి, ఆమె భర్త రాజేష్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. అంజలి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుంది. తానే వెస్ట్లోని వసంత్ విహార్ హై స్కూల్లో టీచర్ ఉద్యోగం. దాదాపు 30 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తుందేమో. తమ అపార్ట్మెంట్ ఉన్న కళ్యాణ్ నుంచి రోజు తానేకి లోకల్ ట్రైన్లో స్కూల్కి ప్రొద్దునే వెళ్ళడం, సాయంత్రం కళ్యాణ్ స్టేషన్కు తిరిగి రావడం దినచర్య అంజలికి. రాజేష్ అంజలి భర్త. వయసు 60 పైబడే ఉంటాయి. ఈ మధ్యనే రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నాడు. వారికి ఒక అమ్మాయి బాగా చదువుకొని సగటు ఇండియన్ స్టైల్ మాదిరి తమ పై చదువుల కోసము అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడింది. డబ్బు అవసరం లేకపోయినా ఇంట్లో ఉంటే తోచదని చేసే టీచర్ ఉద్యోగం వదలలేదు అంజలి. ఇలా ఆలోచిస్తూ నడుస్తున్న అంజలి తమ అపార్ట్మెంట్ బిల్డింగ్ రానే వచ్చిందని అనుకుంటూ గొడుగును మడిచి వర్షపు నీటితో తడిసిన తన మొహాన్ని కొంగుతో తుడుచుకుంటూ 2వ అంతస్తులో గల తమ ఫ్లాట్ వైపు నడక సాగించింది. అపార్ట్మెంట్ బిల్డింగు పాతదైనా అందులో కనీసం 20 ఫ్లాట్స్ ఉంటాయేమో. లోపలికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చే వాళ్ళతో రద్దీగా ఉంది. అపార్ట్మెంట్ మెట్లు ఎక్కుతూ తన ఫ్రెండ్ సుమలత కలిసే కబుర్లు చెప్పుకుంటూ తనకు బాయ్ చెప్పి కుడివైపునున్న తమ ఫ్లాట్ గుమ్మం చేరుకొని డోర్ బెల్ నొక్కింది. యథాలాపంగా గుమ్మం ముందు ఉన్న చిన్న ప్యాకెట్ మీద దృష్టి పడింది అంజలి చూపు. ప్యాకెట్ని పరిశీలించి చూసింది. ఫ్రమ్ అడ్రస్ వ్రాసలేదు. ప్యాకేజీ ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న హ్యాండ్ రిటన్ నోట్. మీకోసం, మీరు మిగిల్చిన జ్ఞాపకాలకు అని వ్రాసి ఉంది. దానితో పాటు అందులో ఒక పాత ఫోటో. ఓ చిన్నారి సముద్ర తీరంలో ఆడుతూ ఉన్నట్టు ఉంది. వయసు 7 సంవత్సరాలు ఉంటాయేమో. అంజలికి ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుకు రాలేదు. కానీ గుండె లోతుల్లో ఎక్కడో అలజడి వేసింది. రాత్రి భోజనం తర్వాత అంజలి చిన్నారి ఉన్న ఫోటోను తన భర్త రాజేష్కి చూపించింది. ఎవరో గుర్తుపట్టారా అంటూ. రాజేష్ ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఫోటో పట్టుకున్న చేతులు కంపించాయి. నాకు తెలుసు, ఈ చిన్నారిని ఎప్పుడో చూశాను అని అతను దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు. కాకపోతే ఎక్కడ చూశానో, ఎప్పుడు చూశానో గుర్తుకు రావడం లేదు అని అన్నాడు తన భార్య అంజలితో. ఆ రాత్రి వర్షం కురుస్తూనే ఉంది. మంచం మీద పడుకొని అంజలి ఫోటోను చేతిలో పట్టుకొని
గట్టిగా ఊపిరి పీలుస్తూ ఇంటి పైకప్పు మీద తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ని చూస్తూ తనలో తనే అనుకుంది, ఈ ఫోటోని తమ ఇంటికి ఎవరు పంపించారు? ఏమిటి అర్థం? అసలు ఫోటోలో ఉన్న ఆ చిన్నారి ఎవరు? ఇలా అర్థం కాని ప్రశ్నలతో బయట హోరుగా పడే వాన, బలంగా కిటికీలు కొట్టుకునే గాలితో అంజలి, రాజేష్ మనసులో అలజడి. వారికి అర్థం కాని ప్రశ్న, మనం ఏదో మర్చిపోయాం కదా? అలా ఫోటో గురించి ఆలోచిస్తూ నిద్రపోలేకపోయింది అంజలి ఆ రాత్రి అంజలి ఓ ఊహించే నిర్ణయం తీసుకుంది. చిన్నారి ఫోటోలో కనిపించిన సముద్ర తీరం చూడటానికి వెళ్ళాలని. ఫోటో పరిశీలనగా చూస్తే సముద్ర తీరంలో ఒక పక్క టీ స్టాలు, తినుబండారాలు అమ్మే స్టాల్స్. బహుశా అది దాదర్ దగ్గర గల చౌపాటీ బీచ్ లాగా ఉందని, మరోజు ప్రొద్దున్నే ఎప్పట్లాగానే రాజేష్తో స్కూల్కి వెళ్తున్నానని చెప్పి లోకల్ ట్రైన్ ఎక్కి తానే స్టేషన్కి బదులు దాదర్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని చౌపాటీ బీచ్కి చేరింది. వర్షం పడుతూనే ఉంది కావచ్చు, బీచ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. బీచ్లో ఓ మూల టీ స్టాల్ అచ్చం తను చూసిన ఫోటోలో మాదిరి. వర్షం పెద్దది కావడంతో చేతిలోని గొడుగును మడిచి ప్రక్కనే ఉన్న టీ స్టాల్లో ప్రవేశించింది అంజలి. క్యా మేడం, గరం చాయ్ పియిగే క్యా అంటున్న టీ స్టాల్ యజమాని వంక చూసింది అంజలి. సుమారు 70 సంవత్సరాలు ఉంటాయేమో. టీకే బాయ్ సాబ్ అంటూ ఖాళీగా ఉన్న టేబుల్లో కూర్చుంది అంజలి, యథాలాపంగా తన చేతిలోని చిన్నారి ఫోటోను చూస్తూ. అంతలో చేతిలో టీ కప్పుతో వచ్చాడు టీ స్టాల్ యజమాని టేబుల్ దగ్గరికి. అంజలి చేతిలో ఉన్న ఫోటో వంక నిశితంగా చూసి, మేడం, ఈ ఫోటోలోని చిన్నారి ముఖ లక్షణాలు ఉన్న అమ్మాయి అప్పుడప్పుడు టీ స్టాల్ పరిసరాల్లో చూసినట్టు గుర్తు. ఆ ఫోటోలోని చిన్నారికి మీకు ఏమిటి సంబంధం అంటూ ఎదురు ప్రశ్న వేశాడు టీ స్టాల్ యజమాని. వాడికి ఏ సమాధానం చెప్పకుండా ఓ చిరునవ్వు నవ్వి, ఈ మధ్య ఈ అమ్మాయిని చూశారా అంటూ ప్రశ్నించింది అంజలి. దానికి వాడు ఇచ్చిన సమాధానం విన్న అంజలి నివ్వెరపోయింది. ఏం చెప్పాలి మేడం? 6 నెలల క్రితం వరకు రోజు చీకటి పడే వేళకి ఒంటరిగా బీచ్లో కూర్చొని ఏదో కోల్పోయినట్టు సముద్రం వైపు చూస్తూ ఉండిపోయేది. అయితే ఓ రోజు సముద్రంలో ఒక స్త్రీ శవం కొట్టుకురావడం, పోలీసుల పంచాయతీ, బీచ్లో ఉన్న మా స్టాల్స్ అందరినీ ప్రశ్నించడం జరిగింది. నేను చూసిన అమ్మాయి ఆ రోజు సముద్రంలో కొట్టుకొచ్చిన స్త్రీ శవం ఒకరేనా అని నేను చెప్పలేను. అయినా ఎందుకులే అమ్మా ప్రొద్దున్నే ఆ అమ్మాయి ముచ్చట అంటూ వెళ్ళిపోయాడు టీ స్టాల్ యజమాని. టీ స్టాల్ వాడు ఇచ్చిన సమాధానం విని నివ్వెరపోయిన అంజలికి షాక్. టీ కప్పు ఉన్న టేబుల్ మీద ఓ హ్యాండ్ రిటన్ నోటు కనిపించింది. అందులో నన్ను గుర్తు చేసుకున్నారు అన్న మెసేజ్ చదువుకొని గుండె వేగంగా కొట్టుకుంది అంజలికి. ఇది కేవలం రహస్యంగా ర్యాండమ్గా వ్రాసిన మెసేజ్లా అనిపించలేదు. అది తన గతంలో మిగిలిన ఏదో అనుబంధం అని తెలుసుకుంది అంజలి. వర్షపు చల్లని గాలి, సముద్రపు అలలు, బీచ్లోని నిశ్శబ్ద వాతావరణం అంజలిని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. ఆమెకు తెలియని రహస్యం గురించి. ఇంటికి తిరిగి వచ్చిందేమో కానీ అంజలి మనసులో ఎన్నో ప్రశ్నలు. ఇంతకీ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరు? ఆ అమ్మాయి అప్పుడప్పుడు టీ స్టాల్ పరిసర ప్రాంతంలో కనిపించి సముద్రంలో శవంగా మారిందేమో అన్న ఆలోచనతో బుర్ర వేడెక్కిందే కానీ ఏదీ అర్థం కాలేదు అంజలికి. తర్వాత కొన్ని రోజులు గడిచింది. మళ్ళీ ఓ రోజు నుండి అనుకోకుండా చిన్న ప్యాకేజీలు మళ్ళీ గుమ్మం ముందు ప్రత్యక్షమవడం మొదలైంది. ప్యాకేజీలు తెరిచి చూస్తే ఏవో డ్రాయింగ్స్, కవితలు, ఒక్కోసారి ఫోటోలోని చిన్నారి యొక్క బొమ్మలు, చిన్న ఆట వస్తువులు కనిపించేవి. ఇవన్నీ చూసిన అంజలి ఆశ్చర్యపోయేది. ఎవరు ఇలా చేస్తున్నారు, ఎందుకు అనేది తేలడం లేదు. కానీ ఒక వింత భావన ఆమెలో పెరిగింది. ఎవరో లేదా ఏదో ఆమెను మళ్ళీ తన గతంలో ఆ చిన్నారితో కనెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు. ఓ రోజు సాయంత్రం ఎప్పట్లాగా తానే నుంచి కళ్యాణ్కి లోకల్ ట్రైన్లో దిగింది అంజలి. స్టేషన్ నిండా జనం. ఎప్పటిలాగా ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుండి ఎగ్జిట్ వైపుకు వెళ్ళే ఫుట్ బ్రిడ్జ్ వైపు చూసింది అంజలి. ఫుట్ బ్రిడ్జ్
ఎడంవైపు చివరి మెట్టున నిలబడి తన వైపే తదేకంగా చూస్తున్న ఓ అమ్మాయి. వయస్సు ఓ 30 సంవత్సరాలు ఉంటాయేమో. చక్కని ముఖ వర్చస్సు. మొహంలో ఆ వయసులో ఉన్న పిల్లలకు ఉండాల్సిన చురుకుతనము కనిపించలేదు. కళ్ళలో నైరాశ్యం, కన్నీరు, ఏదో గుండెలో ఉన్న వేదనను పంచుకోవాలన్న కోరిక కనిపించాయి ఆ అమ్మాయిని చూస్తే. తనకు దొరికిన ఫోటోలోని చిన్నారి ముఖ లక్షణాలు స్పష్టంగా గోచరించాయి అంజలికి. ముఖ్యంగా ఫోటోలోని అదే చిన్నారి ఇప్పుడు కొద్దిగా పెద్ద వయస్కురాలైనప్పటికీ చూపు అదే విధంగా మలుపు తీసేది. టీ స్టాల్ యజమాని చెప్పిన మాటలే అంజలి చెవుల్లో మ్రోగుతోంది. అంజలి గుండె వేగంగా కొట్టుకుంటోంది. పాదాలను కదిలించి ఫుడ్ బ్రిడ్జ్ వైపు చేయి చాపుతూ వేగంగా నడవబోయింది. అంతలోనే ఆ అమ్మాయి మాయమైంది జన సమూహంలో. ఆ అమ్మాయి చివరిగా కనిపించిన స్తంభం దగ్గర పోయి చూస్తే ఏదో చిన్న ప్యాకేజ్ కనిపించింది అంజలికి. ప్యాకేజ్ తీసి చూస్తే ఓ హ్యాండ్ రిటర్న్ స్లిప్. అందులోని మెసేజ్: మీరు నన్ను ఒక్కసారిగా విడిచిపెట్టారు, మళ్ళీ చేస్తారా అంటూ. ఆ రోజు రాత్రి అంజలి పడక వద్ద కూర్చొని చిన్నారి ఫోటోను, అంతకుముందు ప్యాకేజీలో వచ్చిన డ్రాయింగ్ని పరిశీలనగా చూస్తోంది. డ్రాయింగ్లో ఓ సముద్ర తీరం, ఓ చిన్నారి ఆడుకుంటోంది. ప్రక్కనే ఓ చిన్న వంతెన. డ్రాయింగ్ని, మెసేజెస్ని తరచి చూసి ఆలోచిస్తోంది అంజలి. ఎవరో లేదా ఏదో ఆమెకి, రాజేష్కి మరియు ఫోటోలోని చిన్నారికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అన్వేషిత పార్ట్ 2 వినవలసిందే. ఇట్లు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.